విధమైన కదలిక ఉండదు, ఏ విధమైన కోరిక ఉండదు, ఆత్మ చైతన్యంగా అలా ఉండిపోతారు. అది అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఉన్న ఒకే ఒక ఉపమానం ఏమిటంటే, అలలతో ఉన్నటువంటి నదిలో అలలన్నీ ఆగిపోయాయి అనుకోండి, అద్దంలా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు అది ఎలా ఉంటుందో, నిర్గుణ స్వరూపంలో ఈశ్వరుడికి ఏ గుణము ఏ రూపము లేకుండా కేవలముగా ఒక చైతన్యంగా, ఒక తెలుసుకునేటటువంటి స్ఫురత్తుగా మీలో మీరు మిమ్మల్ని తెలుసుకుని నిలబడిపోయిన స్థితిలో ఆత్మని తెలుసుకుని అనుభవంలోకి వచ్చినప్పుడు అది నిర్గుణ స్వరూపం. దానికి గుణములేం ఉండవు. ఇంకా ఆయన సుందరుడు, ఆయన అందగాడు, ఆయన దయగలిగిన వాడు, ఇవేం ఉండవి. మరి శంకరాచార్యుల వారు అద్వైతం నిర్గుణోపాసన చేసి అహం బ్రహ్మాస్మి స్థాయికి దిగినటువంటి మహాపురుషుడు ఆయన. సుందర ఆయన ఆ మాట చెప్తూ దామోదర గుణమందిర అనేకమైనటువంటి గుణములు కలిగిన వాడా అని ఎలా కీర్తించారు అంటే, మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అనేకమైన గుణాలు ఉండడమే, ఏ గుణాలు లేకపోవడం. ఎలా అంటారేమో, ఈయనకి ఇది ఒక్కటి ఈ ఒక్క మంచి గుణం ఉందండి అన్నాను అనుకోండి, అప్పుడు ఓ గుణం ఉన్నట్టు. ఈ రెండు మంచి గుణాలండి అన్నాను అనుకోండి, రెండు గుణాలు మంచి గుణాలు ఉన్నట్టు. మూడు గుణాలు ఉన్నాయి మంచి గుణాలండి అన్నాను అనుకోండి, అబ్బో ఎన్ని గుణాలో అన్నాను అనుకోండి, అసలు ఆయనకి ఏ గుణం లేనట్టు. అదేమిటండి అంటారేమో. మీరు విబ్జిఆర్ అని వినుంటారు. విబ్జిఆర్ అంటే 7 రంగులు. ఇప్పుడు ఈ 7 రంగులు బోలెడు రంగులు, ఉన్న రంగులన్నీ అవి. ఈ అన్ని రంగులు అబ్బా చాలా ఉన్నాయని ఇలా కలిపాను అనుకోండి, ఎన్నో అని కలిపితే ఏమవుతుంది? తెలుపు అయిపోతుంది, ఏమీ లేకపోవడం అవుతుంది. చాలా ఉండడం, ఏమీ లేకపోవడం, అన్నీ కలిపి ఎందులో ఉన్నాయంటే లెక్క లేనప్పుడు అన్నీ కలిసి తెలుపులోనే ఉన్నాయి. లెక్కలేనన్నీ తెలుపులోంచి వస్తాయి. అంటే తెలుపుగా ఉంటేనే చాలా ఉన్నట్టు, తెలుపుగా కాకుండా లెక్క కందితే ఒకటో రెండో ఉన్నట్టు. అన్నీ వెళ్ళిపోవాలంటే తెలుపులోనే ఉండాలి, అప్పుడు నిర్గుణం. అసలు అందులో రంగులు లేవు ఇప్పుడు, కానీ అందులోనే ఉన్నాయి రంగులన్నీ. మీరు పట్టుకున్నారో లేదో నేను చెప్పింది. అందుకే తెలుపు నలుపు రంగులు కావు. మనం అంటాం కానీ తెలుపు రంగు నలుపు రంగు అని. తెలుపుని నలుపుని రంగుల్లో చెప్పరు. ఎందుకు చెప్పరో తెలుసా అండి? తెలుపు తనలో ఉన్న వాటన్నింటినీ బయటికి వదిలేస్తే తెలుపు, అన్నిటినీ తనలోకి తీసుకుంటే నలుపు, అంతే. అందుకే బ్లాక్ ఈజ్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్, వైట్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అందుకే ఎండగా ఉంటే తెల్లటి తీసుకోండి అంటారు. ఎందుకని అంటే లోపలికేం పుచ్చుకోదు, వదిలేస్తుంది. నలుపు అన్నిటినీ పుచ్చుకుంటుంది. పుచ్చుకోవడం వదలడం రంగులు కావు. మిగిలిన రంగుల్ని లోపలికి తీసేసుకుంటే నలుపు, మిగిలిన రంగుల్ని వదిలేస్తే తెలుపు. ఎన్నో ఉన్నాయి. ఎక్కడున్నాయి? తెలుపులో ఉన్నాయి. ఒక ఆకుపచ్చ అన్నాను అనుకోండి, నీలం ఉందా? లేదు. ఎరుపు ఉందా? లేదు. పసుపు ఉందా? లేదు. లేనివి కొన్ని లెక్కకు వస్తాయి. అన్నీ కలిసి ఉన్నాయంటే ఎందులో ఉన్నట్టు? తెలుపులోనే ఉండాలి. ఇంకా బయటేం లేవు, అన్నీ ఉన్నాయి. అంటే అన్ని గుణాలు ఉన్నాయంటే మీకు గుణములు అందడం కుదరదు, అన్నీ కలిసిపోయి ఉన్నాయి, నిర్గుణంగానే ఉన్నాయి, తెల్లగా. అందుకే ఆయన స్థాయి నుంచి కిందకి దిగకుండానే భక్తితో చెప్పేటప్పుడు అనేక గుణములు ఉన్నవాడని చెప్పాలి, నిర్గుణుడని చెప్పాలి. రెండిటిని ఏకకాలంలో సాధించుకోవాలంటే దామోదర గుణమందిర, దేనికి కట్టబడని వాడు, అన్ని బ్రహ్మాండములు తనలో ఉన్నవాడు, తాటి చేత కట్టబడినట్టు ఎన్ని గుణములున్నాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని గుణములు ఉన్నా, ఏ గుణములు లేనివాడై ఉన్నాడు. అది దామోదరకి గుణమందిరకి సంబంధం. అందుకని పక్క పక్కన పెడతారు శంకరాచార్యుల వారు. ఇది మీరు పట్టుకుంటే ఒకటి ఈ కంటికి దొరుకుతుంది, ఇలా కట్టపడ్డాడు చిన్నపిల్లాడు కథ దొరుకుతుంది. ఒకటి కంటికి దొరికేది కాదు, మెదడుకి దొరుకుతుంది. ఓ ఈశ్వర తత్వం అంటే అలా ఉంటుంది. ఇన్ని గుణాలు చెప్తారు మీరు, ఇన్ని గుణాలని చెప్పడం కుదరదు. ఎన్ని కళ్యాణ గుణాలు లోకంలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అన్ని కళ్యాణ గుణాలని కలిపేస్తే అది ఈశ్వరుడు. అందుకని గుణమందిర, గుణములన్నీ ఆయనే అయి ఉన్నాడు, గుణములన్నింటికీ మందిరమై ఉన్నాడు. ఇప్పుడు అన్ని రంగులు తెలుపులో ఉన్నట్టు అన్ని గుణాలు ఆయనలో ఉన్నాయి. తెలుపుగా ఉంటే ఏ రంగు లేకుండా నిర్గుణం అయి ఉన్నట్టు ఇప్పుడు కూడా అంతే. కాబట్టి ఇప్పుడు ఇన్ని గుణములు ఉండడం నిర్గుణంగా ఉండడమే. కాబట్టి దామోదర గుణమందిర సుందర వదనారవింద. ఇప్పుడు తర్వాత అంటున్నారు శంకరాచార్యుల వారు, సుందరమైనటువంటి వదనారవిందం ఉన్నవాడు అంటున్నారు.
సుందరమైన వదనారవిందము ఆయనకు ఉందనా దాని గుర్తు ఏం పర్వాలేదండి. సుందర వదనారవింద అంటే ఆయన ముఖం అందమైంది కాదు, మీకు ఆయన ముఖం అందమైంది. మీరు పట్టుకున్నారో లేదో. ఇప్పుడు ఒక హీనోపమానం చెప్పాలనుకోండి, నా భార్య నాకు చాలా అందం, మీకు అందంగా అనిపించాలా? అసలు అవసరమేముంది? ఒకటే అవసరం లేదు. ఒకవేళ అనిపించలేదనుకోండి, ఏంటండి ఆవిడ ఆయన భార్య అన్నారనుకోండి, నష్టం ఏంటి? ఏమైనా నష్టం ఉందా దానివల్ల? నాకు అందంగా ఉన్నది మీకు అందంగా ఉండకపోవచ్చు, మీకు అందంగా ఉన్నది నాకు అందంగా ఉండకపోవచ్చు. నాకు పౌర్ణమి చంద్రుడిని చూస్తే అందంగా అనిపిస్తుంది, మీకు తాకట్టు పెట్టేసిన వెండి కంచం గుర్తొచ్చి బాధగా ఉండొచ్చు. అప్పుడు దానికి అందం ఉన్నట్ట, దానికి అందం లేనట్ట? నీ భావన ప్రతిఫలిస్తే అందం కదా, నీ మనసుకి నచ్చితే అందం. ఈశ్వరుడు యొక్క అందం అందరికీ నచ్చిందని మీరు అనుకోకండి. శూర్పణఖకి అసూయా కారణమై కూర్చుంది. అందరికీ ఈశ్వరుడు చాలా అందగాడని ఏమనిపించక్కర్లేదు. హిరణ్యకశిపాదులకి అందరికీ కూడా ఈశ్వరుడు యొక్క సౌందర్యం అర్థమైందా? అర్థం అవ్వదు. ఎవరికి అర్థం అవుతుంది? ఎప్పుడూ చూడాలి, ఎప్పుడూ చూడాలి, ఎప్పుడూ చూడాలని తాపత్రయపడేటటువంటి వాడికి అది సుందరవదనారవిందం. అంటే మీ మనసు అక్కడ పెట్టాలనేటటువంటి తాపత్రయం మీ యందు బాగా ద్యోతకమైతే, మీలో ఆ భక్తి ప్రబలితే కన్ను తెరుస్తూ ఆయన్ని చూడాలి. ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఇష్టదేవతామూర్తి అని ఉంటారు మనకి. ఇష్టదేవతామూర్తిని ఇంట్లో పెట్టుకుంటాడు, పూజామందిరంలో పెట్టుకుంటాడు, పర్సులో పెట్టుకుంటాడు, ఆఫీసులో గ్లాస్ కింద పెట్టుకుంటాడు, ఆఖరికి తను చదువుకునేటటువంటి పుస్తకంలో పేజీలు తిప్పినప్పుడు ఎక్కడ వరకు చదివాడో అక్కడ పెట్టుకోవడానికి ఓ చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడు అంటే ఎప్పుడు అలా కనపడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అలా పక్కవాడు ఎందుకు పెట్టుకోలేదు అంటే వాడి మనసుకి అది అంత సౌందర్యం కాదు. నీ మనసుకి సౌందర్యం అయితే నువ్వు అదృష్టవంతుడవు. ఈశ్వరుడి విషయంలో సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? కేవలం అందంగా ఉండడం కాదు, మీరు రక్షకత్వమును అంగీకరించడం సౌందర్యం. మా అమ్మ చాలా సౌందర్యవతి అన్నాను అనుకోండి, మా అమ్మగారు అందంగా ఉంటారని కాదు దాని అర్థం. అమ్మ అంటే సౌందర్యం. ప్రపంచంలో భార్యకి సౌందర్యం అన్న మాట వేరు, సౌందర్యం అన్న మాట అమ్మకే వేస్తారు. అమ్మకి సౌందర్యం అని, అందుకే శంకరాచార్యులు వారు అమ్మవారి గురించి చెప్తే సౌందర్యలహరి అన్నారు. అంతేగాని ఎవరి భార్య గురించో చెప్పి సౌందర్యలహరి అనలేదు. సౌందర్యం అమ్మదే. అమ్మది సౌందర్యం అంటే ఏంటి? బాహ్యంలో శరీరము ఎంత జర్జరీభూతమవుతుందో, ఎంత ముసలిదవుతుందో, ఎంత పెద్దావిడైపోతుందో మీ మీద అంత ప్రేమ పెరిగిపోతుంది. కాదు, మీరెవరో తెలియనప్పుడు ఆవిడ కడుపులో ఉన్న దగ్గర నుంచి ఆవిడ తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పర్యంతము ఆవిడ మీ గురించి ఆలోచన చేసినప్పుడల్లా ఆవిడ మనసులో వచ్చే కోరిక మీరు క్షేమంగా ఉండాలి, మీరు నవ్వుతూ ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. మీరు నవ్వితే చాలా అమ్మ కడుపు నిండిపోతుంది. బావాడు ఎంత సంతోషంగా నవ్వుతున్నాడో అంటుంది. అంతే. పిల్లలు నవ్వితే సంతోషపడిపోతుంది అమ్మ. తనకి మిగిలిందా చూడదు. ఏదో 3 బొబ్బట్లు వేసింది, వాడు 1 తింటాడు, నేను 2 తింటాను, అంటే వాడు 2 తింటాడు, నేను 1 తింటాను అనుకుంది. వాడు అమ్మ ఇంకోటి పెట్టన్నాడు, 3 పెట్టేసింది, తినేసాడు. తినేసిన తర్వాత అమ్మ నీకేదన్నాడు, నేను వేసుకుంటాను లేరా అంది. అమ్మ ఉత్తిది, ఇంకా పిండి లేదు, 3 నాకు పెట్టేశావా, మరి నీకమ్మా అన్నాడు. నువ్వు తింటే నా కడుపు నిండిపోయింది రా అంటే. అలా ఎవరైనా అంటారా లోకంలో? ఇంకెవ్వరు అనరు, అమ్మ ఒక్కతే అంటుంది. అందుకే సౌందర్యం అన్న మాట ఎవరిదంటే అమ్మది. సౌందర్యం అంటే బాహ్యం కాదు, ఆంతరం. ఎప్పుడూ మీ క్షేమాన్ని కోరడం సౌందర్యం. ఎప్పుడూ మీ క్షేమాన్ని కోరేటటువంటిది, మీరు తన వంక చూడాలనేటటువంటి, తనని పోషించాలన్న కోరిక ఉండదు. తన దగ్గర మీరు ప్రీతిగా తింటే చాలా ఆవిడ పొంగిపోతుంది. అమ్మ లక్షణం ఏంటంటే, నాకు వీడు పెట్టాలని అమ్మ ఎప్పుడు అందో, నేను వాడికి పెడితే వాడు ఎప్పుడూ అలా తినాలంటుంది. వాడు చూడండి, 15వ ఏట గోంగూర పచ్చడి ఇష్టం, 20వ ఏట అమ్మవాడికి అదే పెడుతుంది. వాడు అమెరికా వెళ్ళి 35వ ఏట తిరిగి వచ్చాడు, అదే పెడుతుంది. 50వ ఏట ఒరే నాన్న నీకు గోంగూర పచ్చడి చేశాను రా అంటాడు. అమ్మ అన్న మాటకి, ఈశ్వర అన్న మాటకి, ఈశ్వర సౌందర్యమునకు అర్థం ఏంటంటే ఎప్పుడూ మీకు పెట్టడం.
ఆవిడ కోరుకునేది ఏమిటో తెలుసా? భావన ఒక్కటే కోరుతుంది అమ్మ. మా అమ్మ నాలంతే. 10 మందిలో ఈవిడ మా అమ్మగారని చెప్పడానికి మీరు సిగ్గుపడ్డారనుకోండి, ఆ రోజున ఆవిడ చాలా బాధపడుతుంది. వాడు అందుకే లోకంలో అమ్మ అన్న మాట చచ్చిపోయేది ఏ రోజునంటే అమ్మని పేరు పెట్టి పిలిచిన రోజున. ఎంత గొప్ప ఆవిడైనా కానివ్వండి, ఆవిడ ఎంత పెద్ద పదవిలోనైనా ఉండనివ్వండి, ఎంతమంది ఆవిడ్ని ఎంత గొప్ప గొప్ప పేర్లతోనైనా పిలవనివ్వండి, కొడుకు ఆవిడ్ని మాత్రం అలా పిలిచాడు అనుకోండి, మేడం అన్నాడు అనుకోండి తల్లిని, ఆ తల్లికి అది సంతోషంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? కానీ తన దగ్గర మేడం అనవలసిన వాడు అమ్మ ఫైల్ పెట్టానండి అన్నాడు అనుకోండి, సంతోషిస్తుందా? సంతోషించదా? కానీ మేడం అనవలసిన చోట అమ్మ అంటే పర్వాలేదు, అమ్మ అనవలసిన కొడుకు మేడం అంటే ఒక్కనాటికి ఒప్పుకోదు తల్లి. అది సంతోషంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మీరు ఎవరైనా అలా అనుకుంటారా? అలా అనుకోరు. అమ్మ అన్న మాటకి సౌందర్యము అని శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అనడానికి కారణం అది. అది ఆగే ప్రవాహం కాదురా. అమ్మ శరీరం ఉన్నంత కాలం నీ క్షేమాన్ని కోరడం తప్ప ఆవిడికి ఇంకొకటి తెలియదు. ఆవిడికి తెలిసున్నది ఒక్కటే తెలుసు, అమ్మతనాన్ని పొందితే మిమ్మల్ని రక్షించడమే. అది కోడిపెట్ట కానివ్వండి, దానికి ఏం బలం ఉంటుంది? పైన గద్దెగిరితే పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని కాపాడేస్తుంది అంతే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? అమ్మతనంలో ఆ ప్రేమ ఉంది. అమ్మతనం నాన్నతనం అని 2 లేకుండా ఈశ్వరుడు పుంస్వరూపంతో ఉన్న ఈ ప్రేమతోనే ఉంటాడు. అందుకే ఈశ్వరుడు శిక్షించినట్లు కనపడడం కూడా కారుణ్యమే. ఎందుకు చంపేస్తాడో తెలుసా అండి కొంతమందిని? ఒక్కటే కారణం. ఏమంటే మరి అంత దయ కలిగిన వాడైతే, అదే నారాయణ కరుణామయ అంటారు శంకరాచార్యుల వారు, మరి రావణుడిని ఎందుకు చంపాడండి అని మీకు అనుమానం రావచ్చు. వాడిని అలా వదిలేశారనుకోండి, ఆ ఉపాధితోటి అందరూ అసహించుకోవడమే, చెయ్యరాని దుష్కృత్యములు చేస్తాడు. ఆ పాపం ఇంకా అలా పెరిగిపోతుంటే అసలు వాడు ఎన్ని కష్టాల్లోకి, ఎన్ని జన్మలను భవించినా పోనంత కష్టంలోకి వెళ్ళిపోతాడు. రావణుడు బతికాడు, ఎవరున్నారు ఇంకా ఆయనకి? కొడుకులు లేరు, తమ్ముళ్ళు లేరు, రాజ్యం లేదు, రాక్షసులు లేరు. రాముడు విడిచిపెట్టేశాడు అనుకోండి, బతికినట్టా చచ్చినట్టా? ఇంకా చచ్చిపోవడమే మంచిదప్పుడు. ఇక ఎవరి మాట వినడు తెలిసిపోయింది. మౌఢ్యం, ఎవ్వరి మాట వినడు. భార్య చెప్పింది వినలేదు, గురువులు చెప్పారు వినలేదు, మంత్రులు చెప్పారు వినలేదు, పెద్దలు చెప్పారు వినలేదు, తాను చెప్పాడు వినలేదు, అంగదుణ్ణి పంపాడు వినలేదు, హనుమని పంపాడు వినలేదు. ఈ విననితనంతో బతికి 10 మందిని పాడు చేసే కన్నా ఇంకా ఈ ఉపాధి పడిపోతే ఈ పాపం ఇక్కడితో పోతుంది, తీసేయడం తప్ప మరో మార్గం లేదని తీసేస్తాడు. ఇప్పుడు ఇది కారుణ్యమా కాదా? మన ఒంటి మీదే పుట్టినటువంటి సెగ్గడ్డని మనమే తీయించుకుంటున్నామే, డాక్టర్తో కోయిస్తున్నామే. అరేరే వీడిని తీకపోతే వీడు బాధపడతాడని ఈశ్వరుడు ఇంకా ఉపాధితో ఉంచడం మంచిది కాదు, వీడిని ఇంకో ఉపాధిలో ప్రవేశపెట్టి వీడి గుణం మార్చి వీడు అభ్యున్నతిని పొందేటట్టు చేద్దామని ఆ ఉపాధి నుంచి బలవంతంగా విడిపించేస్తే ఆయనకి కారుణ్యం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ భావన మీకు కలిగితే ఆ ప్రేమతో ఉన్నటువంటి ఈశ్వరుడి వంక మీరు చూసేటటువంటి చూపులో మీకు ఆయన సౌందర్యం కనబడుతుంది. ఇది సుందరవదనారవింద. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, మనిషిని దేవాలయం బాగు చేస్తుందా, మనిషిని దానం బాగు చేస్తుందా అనో మాట అడిగారు. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను చాలా దానాలు చేసే వ్యక్తిని అనుకోండి, ఉదాహరణకి ఓ 1000 మందికి ఉచిత నేత్ర చికిత్సా శిబిరం పెట్టి చేయిస్తాను. ఇప్పుడు నేను చేసింది ఉపకారమా, దేవాలయం చేసేది ఉపకారమా అంటే నేను చేసేది ఉపకారం కాదు. ఎందుకో తెలుసా అండి? ఒక గజ దొంగ కూడా నా దగ్గర ఉచిత నేత్ర చికిత్సా శిబిరంలో వాడి కళ్ళు ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా. నేను వాడి దొంగని నాకు తెలియదు, నేను చేయించేశాను, వాడికి దృష్టి వచ్చింది. ఇప్పుడు నేను లోకానికి ఉపకారం చేశానా అపకారం చేశానా? వాడు ఇంకో 100 దొంగతనాలు చేస్తాడు. నేను అన్నదానం చేస్తున్నప్పుడు ఓ దొంగ కూడా తినేశాడు, ఇప్పుడు ఆ బలంతో ఇంకో దొంగతనం చేస్తాడు కదా. అందుకే అర్హత నెరిగి పాత్రత నెరిగి దానం చెయ్యాలి తప్ప పాత్రత తెలియకుండా దానం చేస్తే ఎవడు దానం చేశాడో వాడి ఖాతాలో వేస్తారు ఆ పాపం పట్టుకెళ్ళి. అదే ఒక దేవాలయం ఉందనుకోండి, మీరు మనిషిగా ఎలా బతకాలో దేవాలయం చెప్తుంది. అక్కడ ఉన్న ఈశ్వరుడి వలన తెలిసేది ఏంటంటే మనిషిగా బతకడం తెలుస్తుంది. కళ్ళు
దృష్టి లేకపోయినా పర్లేదు.